అందరూ చెరొక వైపు బాధలో కూర్చుంటే వేదవతి దగ్గరికి వచ్చి నర్మద ఇలా అంటూ ఉంటుంది. అత్తయ్య, మీరు కూడా అందరితో పాటు బాధలో కూర్చుంటే ఇల్లు అంధకారం అయిపోతుంది. అంధకారం ఇంటి మొత్తం ఇదవుతుంది. మన ఇల్లు మొత్తం చెదలు పట్టేస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక మీరే ఒక గుండె ధైర్యం చేసుకుని ఒక అడుగు ముందుకు వేస్తే ఇల్లు ఆనందాలు పెంచుకోవచ్చు మనము అని చెప్పి అంటూ ఉంటుంది. అలా అనగానే వేదవతి అయితే నర్మద కాసి అలా చూస్తూ ఉంటుంది. అవునా అత్తయ్య, మీరు కొంచెం ఓపిక చేసుకొని మీరే ఒక అడుగు ముందే వేస్తే అందరూ అలా సర్దుకుని పోతారు. అలా మనం బాధపడుతూ ఉంటే మన ఇల్లు అలా చీకటైపోతుంది. మనము అలా మనసుల మేకము ఇదైపోతాం అని చెప్పి అంటూ ఉంటుంది. అలా నర్మద అయితే అందరి గురించి చెప్తూ ఉంటుంది వేదవతికి. అలా నర్మద ఆడిన మాటలకైతే వేదవతి అయితే నిజంగా నువ్వు బంగారు తల్లివమ్మ అని చెప్పి తన తల మీద చేయి వేస్తూ చాలా మురిసిపోతూ ఉంటుంది నర్మద విషయంలో. ఇక నర్మద ఆడిన మాటలకి వేదవతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నిజంగా బంగారం లాంటి కోడలు వచ్చిందని చెప్పి వేదవతి తలుపు నిమురుతూ అనుకుంటూ ఉంటుంది మనసులో.